1964 February 15th సాటర్డే. నిన్నట్లాగా ఫిబ్రవరి 15 శనివారం 1964. యేసన్న గారికి 17 ఏళ్ల వయసు. 10 నుంచి 17 7 సంవత్సరాలు మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ, ఇంకా ఆయన చరిత్ర తెలిసిందే కదా. అలాంటి పరిస్థితుల మధ్యలో ఓ చీకట్లో వెళుతూ ఉంటే పాటలు వినబడుతున్నాయి. కుటుంబ ప్రార్థనలో పాటలు వినబడుతుంటే పాటలు పిచ్చోడు గనక అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన గారి వాలకం వాళ్ళంతా రక్తపు సారలో మట్టి కొట్టుకుపోయింటే, అమ్మ వీడెవడో దొంగోడు వచ్చాడు చెప్పులు దొబ్బేయడానికని హడావిడిగా ప్రార్థన ముగించి లేగరా లేగా అని ఆయన వెళ్ళగొట్టి చాపలాగేశారు. యథావిధిగా చీకట్లో పడి వెళతా ఉంటే ఒక్కసారిగా ఒక ప్రకాశమానమైన ఒక వెలుగు ఆయన మీద వెలిగింది. ఒక్కసారిగా వెలుగు వెలిగింది. ఎప్పుడైతే వెలుగు వెలిగిందో స్థిమితం లేని మనస్సు గిర్రమని తిరిగినట్లుగా అయిపోయి, ఏమిటా వెలుగు అని చూస్తే అయిపోయింది. వెలుగు అట్లా డిసప్పియర్. అంతే. ఒక గంట సేపు పాటు చిక్ అని పెట్టలేదు లైట్. అది జస్ట్ వెలుగు వెలిగింది, వెంట గిర్రమని తిరిగింది మైండ్ అంతా. అమ్మ నాన్న ఎక్కడా, తోబుట్టువులు ఎక్కడా, చెల్లెళ్ళు ఎక్కడా, అన్నదమ్ముళ్ళు ఎక్కడా, అసలు మా ఇల్లు ఎక్కడా, ఇక్కడున్నానేంటి, ఈ చీకట్లో నేను పిరికోను కదా, ఇక్కడున్నానేమిటని హడావిడిగా వెళ్ళిపోయాడు. సరే, నిన్న ఆ సందర్భాన్ని చెప్పి శుభదినాన ఆ మందిరానికి లేపి కారులో వస్తున్నంతసేపు అదే ట్రాన్స్లో ఉన్నాను. నిన్న రాత్రి కూడా 2:30 అయింది. అదే ట్రాన్స్లో ఆలోచించుకుని ప్రార్థన చేసుకుంది. ఎప్పుడో వర్తమానం ఇది.